భారత ఉపఖండం వేల సంవత్సరాలుగా ఆలోచనలు, విజ్ఞానం, సంస్కృతుల కలయికకు కేంద్రంగా నిలిచింది. అయినప్పటికీ దాని అనేక కథలు ఇప్పటికీ చరిత్రలోని నీడల్లోనే దాగి ఉన్నాయి. ఆధునిక నాగరికతలు ఏర్పడకముందే సింధులోయ నాగరికత నగరాలు అద్భుతమైన ప్రణాళికతో నిర్మించబడ్డాయి. అక్కడి వీధులు సమచతురస్రంగా ఏర్పాటు చేయబడి అప్పటి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన కాలువ వ్యవస్థలను కలిగి ఉండేవి. ప్రాచీన భారత పండితులు ఖగోళశాస్త్రం, గణితం, వైద్యం వంటి రంగాల్లో ప్రారంభ సిద్ధాంతాలను అభివృద్ధి చేసి వాటిని వేదాలు మరియు ఆర్యభటుడు, సుశ్రుతుడు వంటి మహాపండితుల రచనల్లో నమోదు చేశారు. తరువాత మౌర్యులు మరియు గుప్తులు వంటి శక్తివంతమైన సామ్రాజ్యాలు భారతదేశంలో వెలసి కళలు, వాణిజ్యం, విద్యలకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. శతాబ్దాలపాటు వివిధ మతాలు, భాషలు మరియు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ నేల సంస్కృతిని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దారు. ఇదే సాధారణంగా వినిపించే కథల కంటే దూరంగా ఉన్న నిజమైన భారత చరిత్ర. ఆవిష్కరణ, సహనం మరియు తరతరాలుగా పంచుకున్న జ్ఞానంపై నిర్మితమైన ఒక మహత్తర గాథ. మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఇన్ఫినిటీ ఫ్యాక్ట్ హబ్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.